నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది వైసీపీ అగ్రనాయకత్వం. క్షేత్రస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసిన వారి సేవలను వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు స్థానచలనం కల్పించారు. అలాగే పార్టీ అనుబంధ విభాగాల్లో సైతం భారీగా మార్పులు చేర్పులు చేశారు. పలు విభాగాలకు కొత్త ఇన్ఛార్జీలను కూడా అపాయింట్ చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ మద్దతుదారులైన యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ శ్యామల ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. తాజాగా వైసీపీ అధికార ప్రతినిధులుగా భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజా, ఆర్ శ్యామలను నియమించింది పార్టీ. వీరిలో భూమన, జూపూడి అలాగే ఆర్కే రోజా వైసీపీ క్రియాశీలక రాజకీయాల్లో భాగమైన నేతలు. కానీ శ్యామల మాత్రం ఎన్నికల సందర్భంలో మాత్రమే ప్రచారం చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతరం ఆ పార్టీలోని కొందరు నాయకులు రాజకీయాలకు దూరం అవుతుండడం, పార్టీని వీడడం మనం చూస్తున్నాం. అయితే యాంకర్ శ్యామల మాత్రం ధైర్యంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడానికి ముందుకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా వైసీపీ ప్రతినిధిగా ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికి బాధ్యతలు తీసుకున్న ఆమె ధైర్య సాహసాలని ఆ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు ప్రశంసిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ను విమర్శించిన శ్యామలపై టీడీపీతో పాటు జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు శ్యామలపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేశారు. అయినప్పటికీ ఆమె వాటిని లెక్క చేయలేదు. వైసీపీ తరపున పనిచేస్తే సినీ రంగంలో అవకాశాలు పోతాయనే భయం లేకుండా ముందుకు వచ్చిన శ్యామలకు వైసీపీ అధినేత జగన్ ఏ మేరకు అండగా ఉంటారనేదే ప్రశ్న. ఇక మరోవైపు ఆమె వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకుంటున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా వైసీపీ కష్ట సమయంలో శ్యామల ఆ పార్టీ ప్రతినిధిగా మాట్లాడాలని ముందుకు రావడం ఆ పార్టీకి కొండంత బలమనే చెప్పుకోవాలి. Please subscribe Dot News.